ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఇప్పుడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ని ట్రంప్ బిఫోర్ ట్రంప్ ఆఫ్టర్ అనొచ్చు అంటారా? యా డెఫినెట్లీ అండి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రంప్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. మీరు ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇప్పటి వరకు ఎంతమందిని పంపించారు? మేము ఆల్మోస్ట్ మోర్ దెన్ 25,000 స్టూడెంట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి పంపించాము. ద మెజారిటీ వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు జస్ట్ ఫీ ఒక్కటే లోన్ తీసుకుంటారు. అవునండి. సో అలాంటి వాళ్ళు వెళ్ళకపోవడమే బెటర్ అంటారా? డబ్బున్న వాళ్ళే వెళ్తారనేది ఒక మిత్ యాక్చువల్లీ. పార్ట్ టైం జాబ్ చేయకుండా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్తే అక్కడ జాబ్ కొట్టచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు అని అంటారు. 200% అండి, 200%. మన స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళవే ఊడిపోతున్నాయి కదా. ఏ కంట్రీ కూడా మీకు జాబ్ ఇస్తామని గ్యారంటీ చెప్పారండి. ఇవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం. కాకపోతే ఏంటంటే విపరీతంగా వీసాలు ఇవ్వడం వల్ల. ఆస్ట్రేలియా తర్వాత ఏ కంట్రీని చూస్తున్నారు సార్ ప్రెసెంట్? ఇప్పుడు జర్మనీ ఈజ్ బాగా బూమింగ్ లో ఉందండి. హైయెస్ట్ వీసాస్ స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకుంటుంది జర్మనీ. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ కోర్స్ అయితే బాగుంటుంది, ఏ కంట్రీలో సెటిల్ అవ్వడానికి ఆప్షన్స్ బాగున్నాయంటారు? యుఎస్ ఒకటి ఉంటుంది, యూకే ఉంటుంది, కెనడా ఉంటుంది, సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా. 5 కంట్రీస్లో మేజర్గా వెళ్తారండి. అందులో కూడా మెజారిటీ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కొన్ని 10 సంవత్సరాల నుంచి కూడా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కని బయటికి విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్స్ సంపాదించి అక్కడ వెల్ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రెజెంట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ విఎన్యూ ఇంటెలెక్ట్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే సార్. సార్, మీరు ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇప్పటివరకు ఎంతమందిని పంపించారు? మీరు పంపించినప్పటి నుంచి, ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? రైట్ అండి. విఎన్యూ ఇంటెలెక్ట్ కన్సల్టెంట్స్ 1996లో స్టార్ట్ చేశామండి. బేసికలీ అవర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫర్మ్ ఇన్ సౌత్ ఇండియా. సో అప్పుడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే చాలామందికి తెలియదు ఆ టైంలో, 1996లో వెన్ వీ స్టార్టెడ్. కానీ ఇప్పుడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక నీడ్ అయిపోయింది ప్రతి మన తెలుగు స్టూడెంట్స్, ఎస్పెషల్లీ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా. సో మేము ఆల్మోస్ట్ మోర్ దెన్ 25,000 స్టూడెంట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి చదువు కోసం పంపించాము, హైయర్ ఎడ్యుకేషన్ కోసం పంపించాము. అందులో మెజారిటీ వాళ్ళు ఆస్ట్రేలియా, యుఎస్, కెనడా, యూకే, ఐర్లాండ్, యూరప్ తదితర కంట్రీలకు వెళ్ళారు ఫర్దర్ స్టడీస్కి. మెజారిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ అండర్ గ్రాడ్ కూడా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు చదువుకోవడానికి, బికాస్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట. ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ చూసుకుంటే మనకు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ హబ్ ఫర్ ఎడ్యుకేషన్ అనమాట. సో చాలామంది పిల్లలు ఇక్కడ హైయర్ వాళ్ళ బ్యాచిలర్స్ అండర్ గ్రాడ్ ఐబీ స్కూల్లో చేసిన వాళ్ళు బయటికి చదువుకోవడానికి చాలా మొగ్గు చూపుతున్నారు అనమాట. సో యూనివర్సిటీస్ కూడా చాలా స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి. దానివల్ల ఏమైందంటే పేరెంట్స్ పిల్లల్ని పంపించడానికి చాలా ఉత్సాహపడుతున్నారు. అలాగనే వీసాస్ కూడా అలానే గవర్నమెంట్ కూడా ఇచ్చింది. కోవిడ్లో ఏమైందంటే మనకి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎప్పుడైతే బార్డర్స్ క్లోజ్ చేశారో, యుఎస్, కెనడా అండ్ యూకే వాళ్ళు బార్డర్స్ ఓపెన్ చేశారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసము. సో ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఈ 3 కంట్రీలకు వెళ్ళిపోయారు. సో ఎస్పెషల్లీ 21, 22, 23 మనం చూసుకుంటే 3 yearsలో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఈ 3 కంట్రీస్కి వెళ్ళిపోయారు. దానివల్ల ఏమైందంటే ఆ కంట్రీస్లలో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో మన ఇండియన్ స్టూడెంట్సే కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ మనం యుఎస్, అమెరికన్ యూనివర్సిటీస్లో చూసుకుంటే ప్రతి యూనివర్సిటీస్లో 95% మన తెలుగు స్టూడెంట్సే మీకు కనిపిస్తారు. అదే కెనడా చూసుకుంటే మనకు నార్త్ ఇండియన్స్, పంజాబీ స్టూడెంట్స్ కనిపిస్తారు. సో స్టేట్ వైజ్, రీజన్ వైజ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. కెనడా కూడా అదే సేమ్ పరిస్థితి అనమాట. సో డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది, హైయర్ ఎడ్యుకేషన్కి ఇంక్రీజ్ అవుతున్న స్టూడెంట్స్. ఇప్పుడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ని ట్రంప్ బిఫోర్ ట్రంప్ ఆఫ్టర్ అనొచ్చు అంటారా? యా డెఫినెట్లీ అండి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో మన ఇండియన్స్కి చాలా వీసాలు వచ్చాయి.
ప్రీవియస్ ప్రెసిడెంట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చాలా మన ఇండియన్స్కి చాలా వీసాలు ఇచ్చారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, వేరియస్ రీజన్స్. మన మెయిన్ ఏంటంటే మన స్టూడెంట్స్ యూఎస్ చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే H1B వీసా అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ వాళ్ళ మాస్టర్స్ డిగ్రీ కాగానే ఇమీడియట్లీ ప్లేస్మెంట్ దొరకడము. సో అది చాలా ఎంకరేజింగ్ ఉండే మన స్టూడెంట్స్కి. ప్లస్ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్స్ అవన్నీ కూడా చాలా బాగుండే. దానివల్ల ఏంటంటే మన మ్యాక్సిమం స్టూడెంట్స్ యూనివర్సిటీస్, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్కి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడం కోసం వెళ్ళారు. సో ప్రతి ఏటా మీకు 65,000 H1B వీసాస్ మన స్టూడెంట్స్కి వాళ్ళు ఆఫర్ చేస్తారు. ప్లస్ 20,000 ఫర్ మాస్టర్స్ చేసిన వాళ్ళ కోసం కోటా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 85,000 వీసాస్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్స్, H1B వీసాస్ ఏ కంట్రీ కూడా వరల్డ్లో ఆఫర్ చేయదండి ఎక్సెప్ట్ యుఎస్. సో అదొక మేజర్ పాయింట్ మన స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకోవడానికి యుఎస్. సో ఆఫ్టర్ ట్రంప్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, కొంచెం మన నంబర్స్ అని బాగా తగ్గిపోయాయండి. మీరు చూసుకుంటే 24 and 25 ఇప్పుడు చూసుకుంటే స్ట్రెంగ్త్ అనేది, స్టూడెంట్ స్ట్రెంగ్త్ చాలా మటుకు తగ్గిపోయింది. దానికి వేరియస్ కారణాలు ఉన్నాయి. స్టూడెంట్స్ చాలా మటుకు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ జాబుల మీద పడడము, చదువుకోకపోవడము, ఇర్రెగ్యులర్ వాళ్ళు ఇక్కడ నుంచి మంచి యూనివర్సిటీస్ మీద వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత విత్డ్రా కావడం, ఇవన్నీ కూడా చాలా రీజన్స్ ఉన్నాయండి. వాళ్ళు డిపోర్ట్ చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. సో బ్లైండ్లీ ట్రంప్ గవర్నమెంట్ డిపోర్ట్ చేయలే మన వాళ్ళని. సో మన వాళ్ళు వెళ్ళి అక్కడ జాబులు చేసుకుంటా, చదువుకోకుండా యూనో చిన్న కాలేజీలకు వెళ్ళి సో ఎప్పుడో నెలకోసారి వెళ్ళి అటెండెన్స్ ఇవ్వడం వల్ల అవన్నీ వాళ్ళు గ్యాదర్ చేశారు, ఇన్ఫర్మేషన్ చేసి డిపోర్ట్ చేశారు. బట్ ఆల్వేస్ ఈ రోజు కూడా ఇట్స్ అ డాలర్ డ్రీమ్ కంట్రీ. మీరు ఈ రోజు కూడా మీరు కరెక్ట్గా అక్కడ చదువుకొని మంచి ప్రెస్టీజ్ యూనివర్సిటీలో చదువుకొని మీరు జాబ్ తెచ్చుకోగలిగితే ఆల్వేస్ యుఎస్ ఇస్ అ నంబర్ 1 కంట్రీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఎనీ వన్ యాక్చువల్లీ. సార్ ఇప్పుడు కాదు కదా, ఇంతకు ముందు నుండి కూడా ఇప్పుడు ఎవరైతే అక్కడ సెటిల్ అయ్యి ఉన్నారో వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్లు చేసి అది కాలేజ్కి వెళ్ళి అప్పుడప్పుడు అటెండ్ అవ్వడము, జాబ్ సంపాదించారు, ఇప్పుడు సెటిల్ అయ్యారు. అవునండి, అప్పుడు చేసిందే వీళ్ళు చేస్తూ ఉన్నారు కదా. చేస్తున్నారు. కాకపోతే ఏంటండి, అప్పుడు అన్ని వీసాలు ఇవ్వలే మన వర్క్లకి. సో ఇప్పుడు ఏంటంటే చాలా విపరీతంగా ఇచ్చేశారు. దానికి వేరియస్ రీజన్ చెప్పాను కదా. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏమైందంటే చైనా గవర్నమెంట్ వాళ్ళ బార్డర్స్ని క్లోజ్ చేసేసింది. వాళ్ళ స్టూడెంట్స్ని ఎక్కడ కూడా పంపించలేదు. సో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ వీసాలు కూడా మన వాళ్ళకి దొరికిపోయాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. యాక్చువల్ చాలా మంది తెలియదు ఏంటంటే మనకు ఎందుకు ఇన్ని వీసాలు వచ్చినాయని చాలా మంది తెలియదు. సో చైనా హ్యాస్ క్లోజ్ దేర్ బార్డర్స్. కోవిడ్ టైంలో వాళ్ళ స్టూడెంట్స్ ఎక్కడికి కూడా వెళ్ళే. అదర్వైజ్ చైనా ఈజ్ ద నంబర్ 1 కంట్రీ ఫర్ ఎనీ డెస్టినేషన్. అంటే మీకు యూఎస్ చూసుకున్నా, ఆస్ట్రేలియా చూసుకున్నా, యూకేలో చూసుకున్నా వాళ్ళ స్టూడెంట్స్ అనే నంబర్స్ అనేవి చాలా హై అయి ఉంటాయండి. దాని తర్వాత మన ఇండియన్స్ వస్తారు. బట్ లాస్ట్ 3 yearsలో ఏంటంటే మన వాళ్ళకంటే ఎక్కువ వెళ్ళిపోయారు. సో ఈ 3 కంట్రీలో ఎస్పెషల్లీ కెనడా, ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్ఏలో మన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. దానివల్ల ఏమైపోయిందంటే మీకు మన ఒక యూనివర్సిటీని ఎందుకు చూసుకుంటామండి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి మనకి. ఓకే, ఆ తర్వాత చదువు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎప్పుడు వస్తుంది, మల్టీ కంట్రీస్ నుంచి మీకు స్టూడెంట్స్ వచ్చి చదువుతుంటే వాళ్ళతో కలిసి మనం చదివితే వీ కెన్ ఏబుల్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. కానీ ఏమవుతుంది, ఒకటే రీజన్ నుంచి వచ్చి స్టూడెంట్స్ ఒకటే కమ్యూనిటీ నుంచి ఒకటే లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే మీకు స్కిల్స్ అనేవి డెవలప్ కాదండి. మీ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ కాదు, స్కిల్స్ కూడా డెవలప్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ అంతా కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేక, కాలేజ్లోకి వెళ్ళలేక, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు హైయర్ ఫీజ్ స్ట్రక్చర్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ దొరకక, వాళ్ళు ఫీజు కట్టలేక చిన్న యూనివర్సిటీస్కి అంటే తక్కువ ఫీజు ఉన్న కాలేజీలకు షిఫ్ట్ అవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న రీజన్స్ని బట్టి బాగా అంటే మొత్తం ఫీ కట్టేటట్టుండి అక్కడ పార్ట్ టైం జాబ్ చేయకుండా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్తే అక్కడ జాబ్ కొట్టచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు అని అంటారు. 200% అండి, 200%. మన స్టూడెంట్స్ ఏంటంటే డే 1 అక్కడ ఇంటర్నేషనల్ కంట్రీ ల్యాండ్ కాగానే వాళ్ళ ఎయిమ్ ఒకటే ఉంటుందండి, ఎంతసేపు పార్ట్ టైం జాబ్ చేయాలి, డబ్బు సంపాదించాలి, ఇండియాకు పంపించాలి అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే మేము ఏం చెప్తామంటే మీ లైఫ్లో ఒక 2 years ఆ కంట్రీ కోసం ఇవ్వండి, తర్వాత ఆ కంట్రీ మీకోసం లైఫ్ లాంగ్ వాళ్ళు మీకు రిటర్న్ ఇస్తారు. ఓకే, సో ఫస్ట్ 2 years or 3 years యూ నీడ్ టు గివ్ ఇట్ టు ద కంట్రీ. మీరు చదవండి, కష్టపడి చదవండి. ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయిందండి. లోన్స్ కూడా, ఎడ్యుకేషన్ లోన్స్. ఒకప్పుడు ఏంటంటే గెటింగ్ ఎడ్యుకేషన్ లోన్ వాజ్ వెరీ డిఫికల్ట్. బట్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రిజర్వ్ బ్యాంక్
దే మేడ్ ఇట్ వెరీ స్ట్రిక్ట్ దట్ ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ మంచిగా ఇచ్చేస్తున్నారండి. పెద్ద డాక్యుమెంటేషన్ పార్ట్ కూడా అదంతా కూడా చాలా తగ్గిపోయింది. సమ్ బ్యాంక్స్ లైక్ క్రెడిలా, హెచ్డిఎఫ్సి క్రెడిలా వాళ్ళైతే నాన్ సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ రెండు కూడా ఇస్తున్నారు. నాన్ సెక్యూర్డ్ అంటే పీపుల్ ఇప్పుడు వాళ్ళకు చదువుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది, బయటికి వెళ్ళాలని ఉంటుంది, కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ప్రాపర్టీస్ ఉండవు, ఎడ్యుకేషన్ బాగుంటుంది. అట్లాంటి వాళ్ళకి క్రెడిట్ వాళ్ళు 1.5 crore దాకా ఇస్తున్నారండి. 1.5 కోటి దాకా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ బాగుంటే సో దే ఆర్ గివింగ్ ద ఎడ్యుకేషన్ లోన్. దానివల్ల అప్పుడు మీకు చదువుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు కదండి. మీకు అప్పుడు పార్ట్ టైం చేయాల్సిన అవసరం ఉండదు. మీకు బ్యాంక్ పే చేస్తుంది. మీరు పే చేయాల్సింది కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్, నాట్ ఇమీడియట్లీ. సో దట్ వే స్టూడెంట్స్ కెన్ ఆల్వేస్ స్టడీ అండ్ ఆ తర్వాత మంచిగా పర్ఫామ్ చేసుకొని ఓపీటీ ఉంటుంది వాళ్ళకి, 3 years ఓపీటీ ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ టైంలో వాళ్ళు జాబ్ ట్రై చేసుకోవచ్చు, H1B జాబ్ ఈజీగా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. చదువుకున్న వాళ్ళకి, క్వాలిటీ స్టూడెంట్స్కి ఎప్పుడైనా కూడా డోర్స్ ఆర్ ఓపెన్ అండి. ఓన్లీ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు ఎర్న్ గోయింగ్ దేర్ అండ్ అక్కడ పోయి మనం వెళ్ళి జాబులు చేద్దాం డబ్బు సంపాదిస్తున్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టాలు పడుతున్నారు అంతే. ఓకే. సో ఇప్పుడు ఇందులో కొంతమంది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండదు, జస్ట్ ఫీ ఒక్కటే లోన్ తీసుకుంటారు. అవునండి. సో అలాంటి వాళ్ళు వెళ్ళకపోవడమే బెటర్ అంటారా? లేదండి, వెళ్ళకపోవడం అనేది ఏం లేదండి. ఓన్లీ అదొక మిత్ అన్నమాట. ఓన్లీ డబ్బున్న వాళ్ళే వెళ్తారు అనేది ఒక మిత్ యాక్చువల్లీ. చాలా మంది మీరు చూస్తే ఇప్పుడు బ్యాంక్స్ వల్ల ఇచ్చే లోన్స్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు. మీకు హైయర్ సెగ్మెంట్ కంటే మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ వెళ్తుంటారు. సో బ్యాంక్ ఏంటంటే మీకు ఓన్లీ చదువు కోసం కాకుండా లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తుందండి. మీకు మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంటేషన్లో మీరు వాళ్ళు మీ ఖర్చు ఎంత ఉంది, మీ పరాణం ఫీజు ఎంత ఉంది, మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, మీ బుక్స్ ఎంత ఉంది, మీ ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంది, అదంతా కూడా మీరు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు లోన్ డిస్బర్స్ చేస్తారండి. సో మీకు వాళ్ళు లివింగ్ ఎక్స్పెన్స్ కూడా ఇచ్చేస్తారు. సో మీకు ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఎవ్రీ మంత్ సరిపోతుందండి. మీకు మాస్టర్స్ మీకు 40 lakhs to 1.5 crore దాకా అవుతుందండి. డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ బట్టి ఉంటుంది. ఏ యూనివర్సిటీ వెళ్తున్నారు, ఏ ప్లేస్కి వెళ్తున్నారు, దాన్ని బట్టి ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యుఎస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కొంచెం స్కాలర్షిప్స్ అన్ని తగ్గించేశారు. ఇప్పుడు లేవు కొన్ని, ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్లో, స్టేట్ యూనివర్సిటీలో వీ కెన్ ఎక్స్పెక్ట్ స్కాలర్షిప్స్. బట్ ప్రైవేట్ అంతటా కూడా స్కాలర్షిప్ తగ్గించేశారు. బట్ వేరే కంట్రీస్లలో మీకు మంచి స్కాలర్షిప్స్ ఇస్తున్నారండి స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా చూసుకున్నారనుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, అంటే థర్డ్ బిగ్గెస్ట్ కంట్రీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అట్రాక్ట్ చేసే కంట్రీ. అందులో మనకు 39 యూనివర్సిటీస్ ఉన్నాయి. 39 కూడా రికగ్నైజ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో అందులో మీకు చూసుకుంటే టాప్ 100 యూనివర్సిటీ వరల్డ్ వైడ్లో చూసుకుంటే 8 యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఆ కంట్రీ ఏంటంటే పాపులేషన్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 2.5 crores అండి. ఓన్లీ 2.5 crores. బట్ ల్యాండ్ సైజ్ చూసుకుంటే మనకంటే 3 times బిగ్గర్. ఇట్స్ అ కాంటినెంట్. సో చాలా మంది తెలియదు ఏంటంటే ఆస్ట్రేలియా అనేసరికి ఒక చిన్న చూపులాగా అయిపోతుంటుంది. వేరే కంట్రీస్ అంటే అమెరికా అనేది మనకు తెలుగు స్పెషల్లీ మన 2 states చాలా ఒక రకమైన క్రేజ్ వచ్చేసిందండి. పేరెంట్స్కి ఏంటంటే మా అబ్బాయి కానీ మా అమ్మాయి అమెరికాలో చదువుతున్నాడు అని చెప్పుకోవడంలో గర్వంగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం కష్టపడుతున్నారు, ఎలా పడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా పాపం చెప్పరు. సో నేను అడ్వైజ్ ఇచ్చేదంటే ఆల్వేస్ ఏంటంటే మనము ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకునే ముందు అక్కడ పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయి అవి ఫస్ట్ చూసుకోవాలండి. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అమెరికా ఒకటే కాదు, యుఎస్ ఒకటే కాదు, దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఆర్ వెల్కమింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. నేను యాజ్ చెప్పాను కదా, ఆస్ట్రేలియా ఉంది, మనకి కెనడా ఉంది, యూకే ఉంది, జర్మనీ ఉంది. ఇప్పుడు జర్మనీ చాలా మంది వెళ్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చాలా బాగుంటుందండి. జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు దే వోంట్ చార్జ్ ఎనీథింగ్. వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. లాంగ్వేజ్ బ్యారియర్ అండి, అదొకటి. కొంచెం జర్మన్ లాంగ్వేజ్ కావాలి, నేర్చుకోవాలి. కాకపోతే మనం అక్కడ కాలేజీలలో వాళ్ళు చెప్పేది ఇంగ్లీషేనండి, ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాకపోతే మీరు బయట వర్క్ చేయాలంటే మీకు లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలండి. సో ఈ 4 కంట్రీస్లో ఏంటంటే మేజర్ యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా ఏంటంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు పార్ట్ టైం జాబ్. బట్ యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. మీరు నేర్చుకుంటే బాగుంటుందండి, ఈజీగా సర్వైవ్ కావచ్చు. బట్ అక్కడ మీకు ఎక్స్పెండిచర్ వచ్చేది లివింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే.
ఇప్పుడు అందరు ఎక్కువగా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇప్పుడు బయటి కంట్రీస్ మధ్యలోనే వాళ్ళ అసలు సిచ్యువేషన్ బాగాలేదు, దేశాలన్నీ కొట్టుకొని చేస్తూ ఉన్నాయి, సో బెటర్ ఇండియాలోనే మంచి ఆప్షన్స్ ఉన్నాయి జాబ్స్కి అని కూడా ఇలాంటి టాక్ కూడా వినిపిస్తుంది. ఉన్నాయండి, బట్ మన ఇండియా అనేది 140 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీ అండి. మన గవర్నమెంట్ అందరికీ ఇప్పుడు జాబ్స్ ఇవ్వలేదు. ప్రైవేటైజేషన్లో ఉన్నాయి, ఐటీలో ఉన్నాయి, హెల్త్ సెక్టర్లో ఉన్నాయి, లేకపోతే ఫార్మసీ రంగంలో ఉన్నాయి, బట్ అందరికీ మనం అకామిడేట్ చేయలేం. ఓకే. సో మ్యాక్సిమం ఏంటంటే మీరు బయటి కంట్రీలో యాజ్ ఎ సెడ్ బయటి కంట్రీలో ఏంటంటే మేజర్గా పాపులేషన్ తక్కువ ఉంటుంది. సో దే వాంట్ టు గ్రో దెమ్ సెల్ఫ్. ఆ కంట్రీ డెవలప్ కావాలంటే వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి. సో మన ఇండియా చైనా ఏంటంటే అడ్వాంటేజ్, మన దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువ ఉందండి. ఓకే. మాక్సిమం మన 60% ఆఫ్ ద పాపులేషన్ యంగ్స్టర్స్ మన దగ్గర కానీ చైనా కానీ. అందుకే ప్రపంచంలో ఉన్న కంట్రీలన్నీ మన 2 కంట్రీస్ మీదే వాళ్ళు చూపంతుంటుంది. సో బట్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు, ఆ కంట్రీస్ కూడా మన ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు యూనివర్సిటీస్. బట్ ఎంతవరకు క్లిక్ అవుతానే చూడాలి, వేచి చూడాలి. ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్ స్టార్ట్ చేశాయి, బట్ మ్యాక్సిమం పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ గోయింగ్ అబ్రాడ్ అండి. ఎందుకంటే మీకు అక్కడ మీకు ఒక ఎక్స్పోజర్ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. మీకు మీకు ప్రపంచం అనేది తెలుస్తుంది, ఎలా బతకాలి, ఎలా చేయాలన్నీ మీకు అది ఆ కంట్రీ మీకు నేర్పిస్తుందండి. ఇక్కడ ఉంటే ఏంటంటే ఓకే మీరు చదివి ఇక్కడ రండి, ఆ ఎక్స్పోజర్ ఇక్కడ తీసుకురండి, అప్పుడు కంపెనీస్ ఆర్ మూవ్ దే ఆర్ రెడీ టు వెల్కమ్ యూ. అంటే వాళ్ళు మీకు మంచి జాబ్ ఇస్తారు, మీకు మంచి పొజిషన్ ఉంటుంది. కాకపోతే మీకు ఆల్వేస్ అక్కడ ప్రతి మనిషి ఒక 2 years 3 years చదువుకొని వచ్చి అక్కడ పని చేసి వస్తే మాత్రం బాగుంటుందండి, డైరెక్ట్ జాయిన్ అయ్యే కంటే. ఓకే సార్, అమెరికాలో ఆల్రెడీ కొంతమంది జాబ్స్ పోయి అండ్ ఎడ్యుకేషన్ కూడా మధ్యలో ఆపేసి బ్యాక్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కానీ అక్కడ జాబ్స్ వస్తాయన్న హోప్స్ ఇక్కడ ఉన్న వాళ్ళవే ఊడిపోతున్నాయి కదా. గుడ్ క్వశ్చన్ అండి. సో ఏ కంట్రీ కూడా మీకు జాబ్ ఇస్తామని గ్యారంటీ చెప్పారండి. ఇవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళు ఒక ఫెసిలిటీ ఇస్తున్నారు, చదువుకుంటా జాబ్ చేసుకోమని చెప్పి పార్ట్ టైమ్గా. సో యాజ్ ఎ సెడ్ గుడ్ స్టూడెంట్స్ ఇప్పుడు కూడా జాబ్స్ దొరుకుతున్నాయండి యూఎస్లో. ఆన్ క్యాంపస్ జాబ్ దొరుకుతున్నాయి, అఫీషియలీ ఆన్ క్యాంపస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఏమైపోయిందంటే విపరీతంగా వీసాలు ఇవ్వడం వల్ల మన మధ్యలోనే కాంపిటీషన్ పెరిగిపోయి జాబ్ దొరకకుండా అయిపోయింది. అదర్వైజ్ ఆల్వేస్ అన్ని కంట్రీలో కూడా మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. కానీ నేను చెప్పాను కదండి, మీరు ఫస్ట్ వెళ్ళంగానే కాన్సన్ట్రేషన్ అనేది జాబ్ మీద పెట్టకుండా చదువు మీద పెడితే మీకు డిగ్రీ వస్తుంది, మీకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది మంచిగా. మీరు జాబులు అనేవి మీకు ఈజీగా అయిపోతాయి దొరకడం. పార్ట్ టైం జాబ్ ఒకటి మీకు సర్వైవ్ కాలేరండి. మీకు ఫుల్ టైం జాబ్ అనేది ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మీరు ఒక మంచి డిగ్రీ మీ చేతిలో ఉండి మీరు ప్రూవ్ చేయగలిగితే కంపెనీ ముందు, మీకు అప్పుడు ఫుల్ టైం జాబ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో అమెరికాలో చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలంటే ఏ కోర్స్ చదివే వాళ్ళకి అమెరికా బెస్ట్ అంటారు సార్? అమెరికా ఆల్వేస్ కంప్యూటర్స్ అండి, నెంబర్ 1, బికాస్ ద కంట్రీ నోన్ ఫర్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్. డేటా సైన్స్ అండ్ ఏఐ ఈజ్ రూలింగ్ అండి. మ్యాక్సిమం స్టూడెంట్స్కి జాబ్స్ దొరికేవి ఈ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కోర్సులలో చాలా ఫ్యూచర్ ఉంది. ఈవెన్ బిజినెస్లో చూసుకున్నా కూడా మీకు ఫినాన్స్లో చాలా మంచిగా ఉందండి జాబ్. ఈవెన్ ఎలక్ట్రానిక్స్లో కూడా, టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కూడా మంచి ఫ్యూచర్ ఉందండి మీకు యూఎస్లో. ఈవెన్ ఫార్మసీ స్టూడెంట్స్ ఆల్సో హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. ఓకే. మ్యాక్సిమం మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు మనకి వెళ్ళే వాళ్ళు కంప్యూటర్ సైన్స్లోనే ఎక్కువ వెళ్తారండి, కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ వెళ్తారు. ఓకే. ఇప్పుడు అక్కడ జాబ్స్ పోయిన వాళ్ళకి ఆప్షన్స్ ఏంటి? అక్కడ వెయిట్ చేయడం బెటర్ అంటారా? అండ్ ఎడ్యుకేషన్ సగంలో ఆపేసి బ్యాక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? రైట్ అండి, వచ్చే వాళ్ళు చాలా తక్కువ అండి. ఎవరైనా ఇల్లీగల్గా చదవకుండా ఉంటే వాళ్ళు డిపోర్ట్ అవ్వడం తప్పించి, బట్ మ్యాక్సిమం స్టూడెంట్స్ మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు జాబ్ దొరికే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటారు. F1 స్టూడెంట్ వీసాలో మాస్టర్స్ చేసిన వాళ్ళు PhDకి ట్రాన్స్ఫర్ అవుతుంటారు. సో వాళ్ళు పొడిగించుకుంటూనే ఉంటారు, కానీ రావడం చాలా తక్కువ. మనం ఏం చూడట్లేదు. మ్యాక్సిమం అయితే రిటర్న్ అయితే మన ఇండియాకి మనం ఎవరైతే చూసామో డిపోర్ట్ అయిన వాళ్ళంతా కూడా నార్త్ ఇండియన్సే. సౌత్ నుంచి చాలా తక్కువ అండి మన వాళ్ళు. సో మన వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోయింగ్ టు ద కాలేజెస్. కానీ వెళ్తారు, చాలా మటుకు వెళ్తారు. భయం అనేది ఉంటుంది మనకి. నార్త్ ఇండియన్స్ ఏంటంటే కొంచెం వాళ్ళు డేరింగ్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు, మన వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాచిలర్స్ అయిపోతే మాస్టర్స్కి వెళ్ళడము, జాబ్ దొరకకపోతే, లేదా మాస్టర్స్ అయిపోయిన తర్వాత PhDకి డబుల్ మాస్టర్స్ ఆఫ్ PhDకి వెళ్ళడం అలా చేస్తారు. సో మాక్సిమం స్టే అవడానికే చూస్తారండి. ఓకే. కొంతమంది ఇప్పుడు US లో చదువుకుని UK లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే ఆప్షన్ ఉందా సార్? US లో చదువుకుని UK వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ అండి. UK నుంచి USకి వెళ్తారు, ఆర్ ఇమిగ్రేషన్ మీద కెనడాకి వెళ్తారు, లేక ఆస్ట్రేలియా వెళ్తారు. బికాజ్ ఏంటంటే మీకు ఆస్ట్రేలియా, కెనడా అండ్ న్యూజిలాండ్ వాళ్ళ కంట్రీ నినాదం ఏంటంటే
స్టడీ, వర్క్, లీవ్. అవును. సో ఈ 3 కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే మీరు Okay. చదువుకోండి, వర్క్ చేయండి అండ్ పర్మనెంట్గా సెటిల్ కావండి. ఓకే. సో ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఈ 3 కంట్రీలో ఆస్ట్రేలియా, కెనడా అండ్ న్యూజిలాండ్లో పాపులేషన్ అనేది చాలా తక్కువ అండి. ఉన్న వాళ్ళు కూడా చాలా మ్యాక్సిమం సీనియర్ సిటిజన్స్. సో ఒక కంట్రీ మీకు డెవలప్ కావాలంటే యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆ కంట్రీలో ఏదైనా వర్క్ చేయాలన్నా ఏదైనా కూడా యూత్ అనేది కావాలి. సో ఎలా వస్తుంది, మరి అట్లాని ఎవరు పడితే వాళ్ళని తీసుకోలేరు వాళ్ళు. దే వాంట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎవరైతే ఆ కంట్రీలో ఉండి చదువుకొని ఆ కంట్రీ గురించి తెలుసుకొని ఆ కల్చర్ గురించి తెలుసుకొని ఉంటే వాళ్ళు ఒక రకమైన డిసిప్లిన్ ఉంటారు, వాళ్ళు కష్టపడాలనే తత్వం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కంట్రీ వాళ్ళు మీరు చదువుకున్న తర్వాత పిఎస్డబ్ల్యూ, ఓపీటీ మనకి యూఎస్లో ఎట్లుందో ఇక్కడ పిఎస్డబ్ల్యూ అని ఇస్తారండి, పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్. ఓకే. పిఎస్డబ్ల్యూ మీకు 3 to 5 years వస్తుందండి బ్యాచిలర్, మాస్టర్ చేసిన వాళ్ళకి. దెన్ మాస్టర్ పిహెచ్డి చేసిన వాళ్ళు 7 years దాకా మీకు స్టే బ్యాక్ ఆప్షన్ వస్తుంది. సో ఈ స్టే బ్యాక్ ఆప్షన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ యువర్ కోర్స్, మీరు కోర్స్ అయిపోగానే మీ జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు బ్యాచిలర్స్, మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్లో వెళ్ళారనుకోండి, కోర్స్ అయిపోగానే మీకు ఆ ఫీల్డ్లో జాబ్ మీరు సెర్చ్ చేసుకొని మీకు జాబ్ వచ్చిందంటే దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, గ్రీన్ కార్డ్ అంటారు, పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చూస్తుంది, మీరు ఎక్కడ చదివారు చూస్తుంది, ఏ యూనివర్సిటీలో ఎక్కడ జాబ్ చేస్తుంది చూస్తుంది, చూసి ఇమీడియట్లీ మిమ్మల్ని ఒక పొటెన్షియల్ ఇమిగ్రెంట్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. మీ అప్లికేషన్ అప్రూవ్ చేసేస్తే మీకు పిఆర్ వచ్చేస్తుంది. సో యూ కెన్ లీవ్, ఒక సిటిజన్ లాగా మీరు అక్కడ ఉండొచ్చు. మీకు అన్ని కూడా ఫ్రీ ఉంటాయి, మెడికల్ ఫ్రీ ఉంటుంది, ఎడ్యుకేషన్ అప్ టు 12th class దాకా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది కిడ్స్కి. దెన్ ఈవెన్ మాస్టర్స్, బ్యాచిలర్స్ ఏం చదువుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది. ప్రతి ఒక్క ఫెసిలిటీ మీకు ఉంటుందండి అక్కడ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ టు దీస్ కంట్రీస్. సో నేను చెప్పాను కదండి, మన ఏంటంటే ఒకటి ఎప్పుడు మన యుఎస్ అనే ఒక డాలర్ డ్రీమ్ కంట్రీని చూస్తున్నాం కానీ మనం వేరే కంట్రీని చూడట్లేదు. మన సరౌండింగ్ కంట్రీస్ కూడా బెటర్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి స్టూడెంట్స్కి. ఓకే. ఈ కంట్రీస్లలో మీకు స్కాలర్షిప్ కూడా చాలా ఉందండి. ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో మీకు 10% to 100% స్కాలర్షిప్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి, బ్రైట్ స్టూడెంట్స్కి. సో మీకు మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి మంచి స్కాలర్షిప్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేటివి మీకు ఆల్మోస్ట్ ఆల్ నిల్ అయిపోతాయి. స్కాలర్షిప్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుంది. ఓకే. సో దానివల్ల మీకు పార్ట్ టైం చేయాల్సిన అవసరం కూడా ఉండదండి మ్యాక్సిమం. బట్ ఆ కంట్రీలో మీకు పార్ట్ టైం కూడా వర్క్ రైట్స్ ఇస్తున్నారు, 24 hours per week మీకు ఇస్తున్నారు. మీరు ఆన్ క్యాంపస్ కాకపోయినా బయట వర్క్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ జాబ్స్ పీపుల్ ఆర్ డూయింగ్. సో అందులో మీరు సమ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అది మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతుందండి. దెన్ మీకు ఎవ్రీ ఇయర్ 4 months వెకేషన్ హాలిడేస్ ఉంటాయి, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో. ఆ టైంలో ఫుల్ టైం కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఏ కోర్స్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్తే బాగుంటుంది సార్? రైట్ అండి, ఆస్ట్రేలియాలో మేజర్గా స్టెమ్ డిజిగ్నేటెడ్ ప్రోగ్రామ్స్ అండి. ఏదైతే యూఎస్లో అన్నామో మన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. సో కంప్యూటర్ సైన్స్ ఆల్వేస్ గుడ్. దెన్ కమ్స్ టు బిజినెస్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్లో మీకు డిమాండ్లో మీకు అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సివిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ మోస్ట్ డిమాండ్ ప్రోగ్రామ్ ఇన్ ఆస్ట్రేలియా అండి. ఎందుకంటే కంట్రీ మైనింగ్లో నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. సో ప్లస్ ఇమిగ్రేషన్ కంట్రీ కదా, లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ అవుతుంటాయి. సో మీకు లాట్ ఆఫ్ కోర్సెస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో చాలా బూమింగ్లో ఉన్నాయండి. ఫార్మసీ బాగుందండి, నర్సింగ్ చాలా డిమాండ్లో ఉంది. దెన్ హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, టీచింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా చాలా డిమాండ్లో ఉన్న కోర్సెస్ అండి. సో వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావాలి వాళ్ళకి. ఓకే. కానీ ఇప్పుడు వీసా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బిఫోర్ లాగా లేవు, వీరు కూడా లిమిటెడ్ గా ఇస్తూ ఉన్నారు. కరెక్ట్ అండి, ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా అండి చాలా క్వాలిటీ, పర్టికులర్ క్వాలిటీ బాగా చూస్తారండి, క్వాంటిటీ కాదు. సో యాజ్ అ సెట్ కదా, మీతో కోవిడ్లో ఆస్ట్రేలియా ఇస్ ఓన్లీ కంట్రీ మీకు ఎంటైర్ బార్డర్స్ క్లోజ్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళ మాక్సిమం పాపులేషన్ సీనియర్ సిటిజన్స్. సో వాళ్ళ సీనియర్ సిటిజన్ కోసం బార్డర్స్ ని క్లోజ్ చేసి 3 years తర్వాత ఓపెన్ చేసినా కూడా వాళ్ళు నంబర్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేశారండి, కోటా సిస్టమ్ పెట్టారు. ఈ కంట్రీస్ లాగా విపరీతంగా వీసాలు ఇచ్చేసి అకామిడేషన్ క్రైసిస్ లోకల్ వాళ్ళకి అవుతుంది అక్కడ. ఇక్కడ కాకుండా వాళ్ళు కోటా సిస్టమ్ పెట్టేశారు. ఒక్కొక్క యూనివర్సిటీకి ఇంతమంది మాత్రం మీరు రిక్రూట్ చేసుకోవాలి పర్ యానం. యూ కాంట్ రిక్రూట్ మోర్ దెన్ వాట్ వీ హావ్ అలాటెడ్. సో దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు అక్కడ కంట్రోల్ చేస్తున్నారు, స్టూడెంట్ పాపులేషన్ అనేది కంట్రోల్ చేస్తున్నారు. సో దే గ్రాంటెడ్ వెరీ గుడ్ వీసాస్ అండి. క్వాలిటీ స్టూడెంట్స్కి ఆల్వేస్ ఆస్ట్రేలియా ఇస్
తెలుగులో అంటంగా స్వర్గధామం అనొచ్చు మనము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఫర్ దెమ్. ప్రజెంట్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఆస్ట్రేలియా ఇస్ నంబర్ 1 బూమింగ్ కంట్రీ అండి. మొన్న కొంచెం ఏమైందంటే మన ఇండియాని వీసా సక్సెస్ రేట్ బట్టి ఇండియాని లెవెల్ 3 నుంచి లెవెల్ 2కి తీసుకొచ్చారండి. సో దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వీసా ప్రాసెసింగ్ అనే టైం అనేది చాలా తగ్గుతుంది, గ్రాంట్ రేట్స్ ఎక్కువ వస్తాయి, మన లాట్ ఆఫ్ స్టూడెంట్స్కి వీసాలు ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఈజీ ఇన్ ద సెన్స్ ఫాస్ట్గా వచ్చేస్తాయి. కాకపోతే కొందరు ఏంటంటే సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా డజంట్ రిక్వైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అని, ఫైనాన్షియల్స్ అని విపరీతంగా ట్రోల్ చేశారు. అది తప్పండి. అది ఆస్ట్రేలియా ఆల్వేస్ క్వాలిటీ కంట్రోల్లో మానిటర్ చేస్తుంది. ఏజెంట్స్ ఉన్నాం, మేము అంతా చెక్ చేయాల్సిందే. జిఎస్ అని ఉంది, జెన్యూన్ స్టూడెంట్ అని, మేము కంపల్సరీ స్టూడెంట్ ఇంటర్వ్యూ చేయాల్సిందే. మేము చేస్తాం, యూనివర్సిటీకి చేస్తుంది. సో ఇవన్నీ కూడా కంపల్సరీ కావాలండి. మీకు ఫైనాన్షియల్స్ కావాలి, యాజ్ వెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ కూడా కంపల్సరీ కావాలండి. వాళ్ళకు వీసాలు ఇస్తున్నారండి, ప్రాబ్లం లేదు. ఆస్ట్రేలియా దే రిక్వైర్డ్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళకి కావాలి. ఎప్పుడు కూడా మోస్ట్ వెల్కమ్ అక్కడ కంట్రీకి. ఓకే, ఒక స్టూడెంట్ ఎట్లా థింక్ చేస్తాడంటే ఇంకా నేను అబ్రాడ్ వెళ్ళిపోవాలి, అక్కడ ఈ కంట్రీ ఏదైనా కంట్రీ అనుకున్నాడు అనుకోండి, అక్కడ చదువుకోవాలి, అక్కడ జాబ్ సంపాదించి అక్కడే సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు. అయితే ఈ క్రమంలో వాళ్ళు అంటే ఎలా ఉండాలి అక్కడ ఎడ్యుకేషన్ పరంగా, పార్ట్ టైం జాబ్ పరంగా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం తెలీదు. సో మీరు ఎంతోమంది స్టూడెంట్స్ని పంపించారు మీ కన్సల్టెన్సీ నుంచి. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి స్టూడెంట్స్కి? ఒకటేనండి, మనం ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని ఆ కంట్రీలో లా రెగ్యులేషన్స్ అవన్నీ పర్టికులర్ తెలుసుకోవాలండి. ప్లస్ మేము ఏం చేస్తామంటే స్టూడెంట్ బ్రీఫింగ్ చేస్తామండి. మా కౌన్సిలర్స్ మేమంతా వెళ్ళే ముందు కూడా వాళ్ళకి అన్ని మంచి చెడు అన్నీ చెప్తాం. సో బ్రీఫింగ్ చేస్తాం వాళ్ళకి మొత్తము ఎట్లా ఉంటుంది, ఆ కంట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుంది, ఎట్లా మీరు బిహేవ్ చేయాలి, మీ వర్క్ రైట్స్ ఎంత ఉంటాయి మీకు, యూనో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు బిఫోర్ దే ట్రావెల్ టు ద పర్టికులర్ కంట్రీ మేము బ్రీఫ్ చేస్తామండి ప్రతి ఒక్కటి. సో ప్లస్ ఈవెన్ కాలేజ్లో అక్కడ ల్యాండింగ్ తర్వాత కూడా ప్రతి యూనివర్సిటీలో మీకు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆఫీస్ అని ఉంటుందండి. అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్ళంగానే కొంచెం హోమ్ సిక్ అయిపోతారు. సో అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కూడా కావచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు అండర్ గ్రాడ్ కూడా చాలా మంది పంపిస్తున్నాం, బిలో 18 years ఆర్ అబవ్ 18 years ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే కౌన్సిలర్స్ ఉంటారండి, అక్కడ కూడా కౌన్సిలర్స్ ఉంటారు యూనివర్సిటీలో. అక్కడ కూడా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అవుతుంది. వాళ్ళు కూడా చెప్తారు ఏది మీరు ఎలా ఉండాలి, ఈ కంట్రీలో ఎలా ఉండాలి, మీకు ఒకవేళ ప్రాబ్లం అయితే మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏ నెంబర్ కాంటాక్ట్, ఇవన్నీ కూడా చెప్తారండి. ఈవెన్ సైకలాజికల్గా ఎవరైనా హోమ్ సిక్ అయినా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. సో ప్రతి యూనివర్సిటీలో ఉంటారండి, అది ప్రాబ్లం ఉండదు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ప్రతి యూనివర్సిటీలో కూడా అకామిడేషన్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అన్నీ కూడా ఫుల్లీ సెక్యూర్డ్ అండి. ఓకే, ఆస్ట్రేలియా తర్వాత ఏ కంట్రీని చూస్తున్నారు సార్ ప్రెజెంట్? ఇప్పుడు జర్మనీ ఈజ్ బాగా బూమింగ్ లో ఉందండి. హైయెస్ట్ వీసాస్ స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకుంటుంది జర్మనీ. అదే చెప్పాను కదా మీకు, జర్మనీ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందండి. పబ్లిక్ యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు అంటే జర్మనీ చూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఏ కోర్స్ చేసే వాళ్ళకి బాగుంటుంది జర్మనీ కూడా అగైన్ అండి, ఇంజనీరింగ్ చాలా డిమాండ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ అండి. మీకు మెకానికల్ ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది, యాజ్ వెల్ కంప్యూటర్ సైన్స్ కూడా చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ దే హావ్ సెట్ అప్ ది యూనిట్స్ ఓవర్ దేర్. సో ఐటీ వాళ్ళకి కూడా చాలా బాగుందండి. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీసా ప్రాసెస్ సేమ్ అండి. అక్కడ కూడా పార్ట్ టైం జాబ్ ఉంది, మీకు వర్క్ చేసుకోవచ్చు 20 hours per week. అండ్ యాజ్ వెల్ PSW అక్కడ కూడా ఉంది, 2 years ఉంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ మీరు చేసుకోవచ్చు. కాబట్టి చెప్పాను కదండి, మీరు పార్ట్ టైం జాబ్ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ లాంగ్వేజ్ మస్ట్, జర్మన్ లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీ అండి. మీకు అదొక్కటే మనకు డిసడ్వాంటేజ్. కంట్రీ యూరోపియన్ కంట్రీలో ఏంటంటే మీ కంట్రీ చాలా బాగుంటుంది, ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ద లాంగ్వేజ్ అండి. అక్కడ కొంచెం మనం ముందే ఒక వీసాకు ముందే ఒక 3 months 4 months బిఫోర్ మనం జర్మన్ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుని వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి. మాస్టర్ కావాల్సిన అవసరం లేదు అందులో. మనం బేసిక్ ఒక కమ్యూనికేట్ చేసే విధంగా ఉంటే చాలు. మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఏం వచ్చింది చెప్పుకోవడానికి ఎదుటి మనిషికి మనం కమ్యూనికేట్ చేయగలిగితే చాలండి, అది ఉంటే బాగుంటుందండి. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కి లండన్ బాగుంటుంది అని అంటారు సార్. లండన్ యాజ్ వెల్ యాజ్ ప్యారిస్ ఇవన్నీ కూడా బాగుంటాయండి ఫ్యాషన్ డిజైన్ కి. కానీ చాలా తక్కువ మంది అండి, నార్త్ నుంచి చాలా మంది వెళ్తారు. మన దగ్గర నుంచి కొంచెం తక్కువ ఫ్యాషన్ డిజైన్ కి వెళ్ళే వాళ్ళు కొంచెం తక్కువ అండి. లండన్ లో కూడా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి కాలేజెస్ ఉన్నాయి, లండన్ లో కూడా ఉన్నాయండి, వెళ్ళొచ్చు, స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకునే వాళ్ళకి మన ఇండియాలో అంత ఆపర్చునిటీస్ లేవా?
ఉన్నాయండి, ఎందుకు లేవండి. ఇప్పుడు నిఫ్ట్ ఉంది, మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది మన దగ్గర, వన్ ఆఫ్ ద ప్రీమియం ఇన్స్టిట్యూట్, జస్ట్ లైక్ ఐఐటీస్ అండ్ బిట్స్ పిలాని లాగా ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. స్టూడెంట్స్ వాళ్ళ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచిగా సెటిల్ అయ్యారండి ఇక్కడ. దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్. అంటే వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్, అట్లాంటి వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ ఏమి ఉండవు. ప్రైవేట్గా బొటిక్ పెట్టుకోవడమో లేదో, ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం చూసిన హైదరాబాద్ డే బై డే యూనో ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఐ మీన్ ఆల్ ద బ్రాండ్స్ వచ్చేసాయి ఇక్కడ. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ డిజైనర్ క్లోత్స్ అండ్ అదర్ థింగ్స్. ఎక్కడో బాంబే వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కొనుక్కునే వల్ల హైదరాబాద్లో ఇప్పుడు చాలా అవుతున్నాయి, బొటిక్స్ అయిపోయి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఉందండి, ఉపాధి ఉంది, దొరుకుతుంది. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకవేళ ఫ్యాషన్ డిజైనింగ్ చేసినా కానీ వాళ్ళు ఏం బొటిక్స్ ఓపెన్ చేసుకోగలరు అండ్ అంటే దే కెన్ ఎర్న్. అంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ లోన్స్ ఇస్తున్నారు కదండి. దే ఆర్ స్పాన్సరింగ్ ద ఇండస్ట్రీ, వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో ఎంకరేజింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది. ఇవన్నిట్లో కూడా మీరు లోన్స్ తీసుకోవచ్చండి, బ్యాంక్స్లో కూడా మీకు ఇస్తున్నారు. మీరు డిగ్రీ అక్కడ చేసి వచ్చి పెట్టిందంటే మీకు దొరికిపోతుందండి. వాళ్ళందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉందండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు తక్కువ అండి. నార్త్ నుంచి కొంచెం బాగా ఉంటుంది ఫ్యాషన్ డిజైన్. మేజర్గా మనది ఎందుకంటే అండి ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల మన మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవుతున్నారు. సో వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు ప్రతి 100 మంది స్టూడెంట్స్ మీరు తీసుకుంటే 90 మంది మీకు టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి. సో అలాగే ఎంబీబీఎస్ చేయడానికి కూడా బాగా వెళ్తూ ఉంటారు. యా, బిఫోర్ కోవిడ్ చాలా వెళ్ళారండి. స్పెషల్లీ రష్యాకి, చైనాకి, ఉజ్బెకిస్తాన్కి, ఇవన్నీ కంట్రీస్కి వెళ్ళారు, ఫిలిప్పీన్స్కి. బట్ ఇప్పుడు తగ్గిందండి, ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్, స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది చూడండి, అది చాలా టఫ్ అయిపోయిందండి. మీరు ఒక 1000 మంది రాస్తే అందులో ప్రాబ్లీ ఒక 10% 20% పాస్ అవుతున్నారు, మిగతా వాళ్ళు క్వాలిఫై కాలేకపోతున్నారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఎంబీబీఎస్ అని నీట్ రాసే, ఓకే మీరు నీట్ రాసి వచ్చిందంటే దట్స్ ఫైన్, బట్ రాని వాళ్ళకి దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ అబ్రాడ్, జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నర్సింగ్ ఉంది, చాలా వెరీ డిమాండ్ అండి. మీరు అయిపోయింగానే బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ అయిపోగానే ఇమీడియట్లీ మీకు ప్లేస్మెంట్ దొరికొచ్చేస్తుందండి. ప్రతి కంట్రీలో డాక్టర్స్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తారు. అవును, ఇది విన్నాను నేను కూడా. డాక్టర్స్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తారండి వాళ్ళు. ఎమర్జెన్సీ మెడిసిన్లో, ఆన్లైన్లో వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇమీడియట్లీ పిఆర్ కూడా వచ్చేస్తుందండి. చాలా హై డిమాండ్ ఉంది నర్సింగ్ ప్రోగ్రామ్. మీరు ఆస్ట్రేలియాలో చూసుకున్నా, యూకేలో చూసుకున్నా, కెనడాలో చూసుకున్నా కూడా నర్సింగ్కి చాలా హై డిమాండ్ ఉందండి. సో వాళ్ళు నర్సింగ్లో వెళ్ళొచ్చు, బయోమెడికల్లో వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా మంచి. ప్లస్ ల్యాబొరేటరీ కోర్సెస్లో వెళ్ళొచ్చు అండి. ఇవన్నీ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఓన్లీ ఎంబీబీఎస్ కాకుండా వీ నీడ్ టు సీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. మీకు ఎంబీబీఎస్ ఏమవుతుందండి, 6 years చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3-4 years మాస్టర్స్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఒక 5-10 years ప్రాక్టీస్ చేసిన తర్వాత అతని కెరియర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 40+ అతని కెరియర్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక స్టూడెంట్ 21 yearsలో అయిపోగానే 22లో విల్ గెట్ ఫుల్ టైమ్ జాబ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్స్ అనమాట. ఒకటే ఎంబీబీఎస్ అని పట్టుకోకుండా. ఓకే, అంటే మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్టు మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం ఏంటంటే మన హైదరాబాద్ నుంచి మేజర్గా ఏంటంటే ఐటీ కోర్సెస్ కండి ఇంజనీరింగ్కి ఎక్కువ వెళ్తుంటారు. బట్ దే ఆర్ ఇగ్నోరింగ్ ద అదర్ కోర్సెస్ లైక్ నర్సింగ్ చెప్పాను, టీచింగ్ చెప్పాను, ఫార్మసీ కానివ్వండి, స్పెషల్లీ లా, ఎల్ఎల్బి. దే ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దే లీగల్ స్టడీస్కి. లాకి చాలా ఉన్నాయండి ఆపర్చునిటీస్. క్రిమినాలజీ ఉంది, మీకు బ్యాచిలర్ ఆఫ్ లాలో సో మెనీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బికాజ్ లా చేసిన వాళ్ళకి ఇండియాలో స్కై ఇస్ ద లిమిట్. అంటే కాదు, మనం అక్కడ బయట లా చేశారనుకోండి, బయట రూల్స్ వేరే లా ఉంటుంది, మన దగ్గర కంట్రీకి వేరే ఉంటుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. మనం ఏంటంటే మనం ఇంకా ఇప్పుడు కూడా బ్రిటిష్ లాని మనం సేమ్ పాటిస్తున్నాం అదే. సో మీరు యూకేలో కానీ ఆస్ట్రేలియా చేసినా కూడా మనకు ప్రాబ్లం లేదండి, ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ డిగ్రీ ఇక్కడ రికగ్నైజ్డ్ ఉంది. బికాస్ ఆఫ్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి వల్ల ఏమైందంటే అండి, ఆస్ట్రేలియన్ ఇండియా బయోలాటరల్ రిలేషన్షిప్స్ అనేవి మంచిగా అయ్యండి 2 years బ్యాక్. సో దానివల్ల ఏంటంటే మీకు ఇంతకుముందు 2 years PSW వచ్చేది, ఇప్పుడు మోడీ గారి వల్ల ఇంకో ఇయర్ పెరిగింది ఇప్పుడు మనకి. సో ఇప్పుడు ఆ డిగ్రీస్ కూడా మ్యూచువల్లీ రికగ్నైజ్డ్ బోత్ ద కంట్రీస్లో. సో మనకు లీగల్ లా చేసిన వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందండి చాలా. ఆ ఈక్వలెంట్ నల్సార్లో మనకి స్టూడెంట్స్ ఇప్పుడు నల్సార్ యూనివర్సిటీలో దొరికితే ఎలా ఫ్యూచర్ ఉంటుందో, సేమ్ ఆస్ట్రేలియాలో కానీ కెనడా, యూకేలో కానీ చేసిన వాళ్ళకి కూడా అదే ఫ్యూచర్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ కోర్స్ అయితే బాగుంటుంది, ఏ కంట్రీలో సెటిల్ అవ్వడానికి ఆప్షన్స్ బాగున్నాయంటారు? స్పెషలీ
చెప్పాను కదండి, మీకు ఇంటర్మీడియట్లో మేజర్గా వెళ్ళేది ఏంటంటే ఐబీ కరికులం ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తారండి. ఓకే, ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే మేజర్గా ప్రిఫర్ చేసే కంట్రీస్ ఏంటంటే యుఎస్ ఒకటి ఉంటుంది, యూకే ఉంటుంది, కెనడా ఉంటుంది, సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా. సో ఈ మేజర్ 5 కంట్రీస్లో మేజర్గా వెళ్తారండి. అందులో కూడా మెజారిటీ స్టూడెంట్ బిజినెస్ స్టడీస్కి వెళ్తారండి. డిఫరెంట్ స్పెషలైజేషన్స్కి వెళ్తుంటారు వాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ ద ఐటీ అండ్ ఇంజనీరింగ్, ఈ బిజినెస్ స్టడీస్లో ఎక్కువ వెళ్తుంటారు ఇంటర్నేషనల్ స్కూల్. సో ఈ 5 కంట్రీలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు కూడా వాళ్ళకి ఐబీ స్కూల్ స్టూడెంట్స్కి యుఎస్ ఇస్ చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. ప్లస్ అండర్ గ్రాడ్లో దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాయండి బ్రైట్ స్టూడెంట్స్కి. సో ఈ 5 కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు, వాళ్ళ ప్రాబ్లం లేదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు అవర్ వ్యూవర్స్. మై ప్లెజర్ అండి, మై ప్లెజర్. థ్యాంక్ యూ.